సార్ నమస్తే సార్. ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని ఇక్కడ జరుగుతున్న మహాధర్నాలో భాగంగా ఈ రోజు ఈ ధర్నా నుంచి మీరు ప్రభుత్వానికి ఇస్తున్న డిమాండ్లు ఏంటి? నిజానికి ఇవాళ ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు ప్రారంభించాలనే రెండు డిమాండ్లతోటి 10 వామపక్ష పార్టీలు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు ప్రజా సంఘాలు పీస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ 17 జూన్ ఇందిరా పార్క్ దగ్గర ఈ మహాధర్నా నిర్వహిస్తారు. నిజానికి బీజేపీ ప్రభుత్వం మోడీ, అమిత్ షాలు జనవరి 1, 2024లో కగార్ అనే ఆపరేషన్ ను ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీసుకొచ్చి రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఒక సైనిక చర్య చేసేటప్పుడు పార్లమెంటుకు చెప్పి ఇటువంటి సైనిక చర్య, ఇటువంటి ఒక యుద్ధాన్ని మించిన యుద్ధం మేము చేయబోతున్నాం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అని చెప్పాలి. నిజానికి పార్లమెంటుకు చెప్పలే, ప్రతిపక్ష పార్టీలకు చెప్పలే, ఈ దేశానికి అత్యున్నతమైన ఒక రాష్ట్రపతిగా ఉన్న గిరిజన మహిళ ముర్ముకు కూడా ఇలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలే, సుప్రీంకోర్టుకి ఇవ్వకుండా ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా ఒక ఆపరేషన్ కగార్ను నడిపిస్తుంది. ఈ ఆపరేషన్ కగారు పని విధానం ఎట్లా ఉంటుందంటే, మనం చూస్తున్నాం రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, మొన్న శుక్రవారం 13 తారీఖు నాడు మొదలైనటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అత్యాధునిక డ్రోన్లు వాడుతున్నారు, అత్యాధునిక సైనిక ఆయుధ సంపత్తి వాడుతున్నారు. అట్లాంటి ఆయుధ సంపత్తి, సైనిక సంపత్తిని ఇవాళ ఆదివాసీ ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుక్మా, దంతెవాడ, నారాయణపూర్ లాంటి జిల్లాలలో, ఆదివాసీ ప్రాంతాలలో దాడులు చేసి 30 ముమ్మాటికి వాళ్ళను ఊచకోత హత్యాకాండ చేయడానికి ఒక కగార్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ కగార్ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్షణం మావోయిస్ట్ పార్టీని మార్చి 2026 లోపల మేము కూకటి వేళ్లతో పెకిలిస్తామని చెప్పేసి హోంశాఖ మంత్రి అమిత్ షా, మోడీ కూడా చెప్పింది. మే 21న నారాయణపూర్ జిల్లా గుండెకోట అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు నంబాల కేశవరావు ఆ ప్రాణాలతోటి వాళ్ళకు ఎదురైనప్పటికీ, పట్టుకున్నప్పటికీ కూడా క్రూరంగా హత్య చేసేళ్ళు. ఈ దేశంలో శాంతి చర్చలు జరుపుతాం మేము, మా దేశంలో, మా జీన్స్ లో, మా సంస్కృతిలో మేము శాంతియుత సహజనం అని ఎన్నో సందర్భాల్లో చెప్పిన మోడీ రష్యా, ఉక్రెయిన్ కు మేము మధ్యవర్తి వహిస్తాం, పాలస్తీనా గాజా యుద్ధం, ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో కూడా మధ్యవర్తి వహిస్తాం శాంతి చర్చ అని చెప్పిన మోడీ ఛత్తీస్గఢ్ లో ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము శాంతి చర్చలు మావోయిస్ట్ పార్టీతో ప్రారంభిస్తామని చెప్పి వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ ఈ ధర్నా కంటే ముందు దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు, మేధావులు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు, ఎడిటర్లు అందరూ కలిసి ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇప్పటి వరకు కగారు పేరు మీద జరుగుతున్న హత్యాకాండ ఆపాలి, ఒక శాంతి చర్చలు జరగాలని వాళ్ళు విన్నవిస్తే, ఆ విన్నవించిన నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కూడా మార్చి 28న 4 లేఖల ద్వారా మేము చర్చలకు సిద్ధమని చెప్పి ఒక 6 నెలల కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా శాంతి చర్చలకు ప్రారంభించకుండా కగారు ఆపరేషన్ ను నడుపుతూ ఊచకోత వస్తుంది. మొన్న జూన్ 3 నాడు కూడా ఇవాళ నారాయణపూర్ జిల్లాలో కూడా, ఈ దంతెవాడ నారాయణపూర్ జిల్లాలో కూడా ఒక మారణకాండను జరిపి 7గురును హత్య చేశారు. అంటే ఇవాళ ధర్నా ముఖ్య ఉద్దేశం రాజ్యాంగ ప్రకారం మీరు అధికారంలోకి వచ్చి చట్టబద్ధ పాలన చేయాల్సిన మీరు రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తూ ఈ కగార్ ఆపరేషన్ చేస్తుండ్రు. ఇది నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలి. నిజానికి ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన శాంతి చర్చలు కాదు. మావోయిస్ట్ పార్టీ మనం అనుకుంటే కొంత చరిత్రలకు పోతే 1980 తర్వాత గడ్చిరోలు నుంచి ఇవాళ మనం అనుకున్న జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అటువంటి ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు మావోయిస్ట్ పార్టీ 1980 తర్వాత పోయింది. నిజానికి బ్రిటిష్ మన దేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో బ్రిటిషర్స్, వలసవాదులు అడవి ప్రాంతాలకు పోయి వనరుల కోసం క్రూరమైన నిర్బంధం చేస్తే బిర్సా ముండా, కొమ్రం భీం, గుండాధర్, అల్లూరు సీతారామరాజు లాంటి ఆదివాసీ పోరాటకారులు ఉద్యమం చేసిండ్రు. ఇవాళ అటువంటి ఉద్యమాలు ఆదివాసీ ప్రాంతంలో వనరులు తరలించకపోతుంటే తమ స్వయం పాలన కోసం 1000 సంవత్సరాల క్రితం సమ్మక్క సారక్కలు కూడా అటవీ ప్రాంతంలో యుద్ధాలు చేశారు. కాబట్టి మావోయిస్టులు పోయారో యుద్ధం చేయడం వల్లనే ఇవాళ ఈ సాయుధ పోరాటాన్ని అణచివేయడానికి చేస్తున్నారని చెప్పడం ఇది తప్పుడు పద్ధతి. నిజంగా సుప్రీంకోర్టు ఎన్నో సందర్భంలో మావోయిస్టులు సాయుధంగా ఉన్నంత మాత్రాన వాళ్ళని హత్య చేయాల్సింది కాదు అని చెప్పింది. అట్లాగే ఇవాళ ఆదివాసులు కూడా మే
2021 17 తారీఖు నుంచి అక్కడ సిలింగేరు ప్రాంతంలో చాలా ప్రశాంతంగా వాళ్ళు అక్కడ నిరసన ప్రదర్శన చేస్తుండే వేల మంది ఆదివాసీ ప్రజలు. అట్లాంటి ఆదివాసీ ప్రజల మీద ఇవాళ సరిహద్దులో ఉండాల్సిన సైన్యం ఆదివాసుల మీద హత్యాకాండ చేస్తుంది, వాళ్ళ మహిళల మీద లైంగిక దాడులు చేస్తుంది, వాళ్ళ పిల్లలను చంపుతాడు. ఇప్పటికి 600 మందిని చంపింది. అంటే ముఖ్య ఉద్దేశం ఆదివాసీ జాతిని హననం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఖనిజాలను అదానీ అంబానీ లాంటి స్వదేశీ పెట్టుబడిదారులకు విదేశీ కార్పొరేట్లకు ఇవ్వడానికి వాళ్ళతోటి కుమ్మక్కైన మన బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రనే ఇవాళ ఆపరేషన్ కగార్. కాబట్టి ఇవాళ రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుతలేదు, చట్టబద్ధ పాలన జరుగుతలేదు. మీరు ప్రజల డిమాండ్ మేరకు శాంతి చర్చలు జరపాలని ఇవాళ వామపక్షాలు ఇవాళ ఈ ధర్నా చేస్తున్నాయి. ఇప్పటికైనా మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చేది కదా, మీ నైతిక విలువలను పాటించి ఈ శాంతి చర్చలు ప్రారంభించాలి, కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. అట్లాగే ఆదివాసీ ప్రాంతంలో 5th షెడ్యూల్ పెసా చట్టం అమలు చేయాలి, ఈ సైనిక క్యాంపులను ఎత్తివేయాలని డిమాండ్లను మీరు చర్చల సందర్భంగా ముందుకు తీసుకురావాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని పౌర హక్కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈ ధర్నా చౌక్ నుంచి ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థాంక్యూ సార్.